హాయ్ అండి అందరికీ. ఈరోజు మాత్రం కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. పూజలో కొట్టిన కొబ్బరి ముక్కలైతే చాలా మిగిలిపోయాయి వరలక్ష్మి వ్రతానికి. ఇంకా మాకు బోనాలు, రాఖీకి అన్ని ఫెస్టివల్స్ వచ్చాయి కదా! ఈ కొబ్బరి ముక్కలు వేస్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా, ఇంకా ఎండబెట్టడానికి ఎండ కూడా లేదు బయట. ఇలా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొబ్బరిని సన్నగా తరిగి మిక్సీలో వేసి మీడియం బరుకుగా కాకుండా మరీ అంత స్మూత్‌గా కాకుండా మీడియంగా పౌడర్ చేసుకొని కొబ్బరికి సరిపడా బెల్లం తీసుకోవచ్చు. ఎక్కువ తీపి ఉంటే కొంచెం ఎక్కువ బెల్లం కూడా తీసుకోవచ్చు. ఆహ్, బెల్లం తడిసేంత వరకు కొంచెం తడుపుకోవాలండి వాటర్‌తో. అది తడిసేంత వరకు కొంచెం వేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుందండి. ఆ తర్వాత యాలకులు పౌడర్ చేసుకొని దాంట్లో బెల్లం పాకంలో వేసుకోవడమేనండి. బెల్లం దగ్గరగా కొంచెం మరీ లూజ్‌గా కాకుండా, గట్టిగా కాకుండా మీడియం పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే వడగట్టాను. ఎందుకంటే చిన్న చిన్న ఊసికాయ లేకపోతే డస్ట్ అలా ఉంటుంది. వడగట్టుకొని కొబ్బరి అందులో వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కొబ్బరి దగ్గరికి ముద్ద వచ్చే అంత కలర్ కూడా కొంచెం బ్రౌనిష్‌గా వస్తుంది. ఈ బ్రౌనిష్ వచ్చిన తర్వాత కొంచెం తగినంత నెయ్యి, యాలకుల పొడి వేసేసి కలుపుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. నేను డ్రై ఫ్రూట్స్ ఏం వేయలేదండి. ఓన్లీ కిస్మిస్ మాత్రం వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఒక ప్లేట్లో వేసేసి చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనకు ఎంత సైజ్ కావాలి లడ్డు అనేది మనము చేసుకోవచ్చండి. మనం తినేదాన్ని బట్టి. నేనైతే చిన్న చిన్న సైజెసే చేస్తాను. ఎందుకు అంటే ఒకేసారి పెద్ద లడ్డు తినడం కన్నా చిన్న చిన్నగా అయితే టేస్టీగా తినాలనిపిస్తుంది. మళ్ళీ సగం మిగిలించుకోకుండా మొత్తం ఒకటేసారి తినేయచ్చు. అలా చిన్న సైజు మాత్రం నేను లడ్డు చేసుకున్నాను. ఇంకా ఈ లడ్డు గురించి చెప్పక్కర్లేదు, అందరికి తెలిసే ఉంటుంది. కొబ్బరిలో ఎన్ని పోషకాలు, ఎంత హెల్తీ, బెల్లం ఇవి చాలా. ఇంకొకటి మనకి ఈజీగా అయిపోతుందండి. అంత పని కూడా ఏం పట్టదు. ఇంకా మనము పిల్లలకి కూడా ఇష్టంగా పెట్టవచ్చు. పిల్లలు స్వీట్ అంటే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలాంటి కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డు ఇలాంటి లడ్డూస్ అంటే పిల్లలకి ఇష్టము. ఈరోజు మాత్రం కొబ్బరి లడ్డు ఇలా ప్రిపేర్ చేశాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి. తింటే ఇంకా అలానే టేస్ట్ కూడా అలానే ఉంటుందండి.